వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛంగా కొనసాగుతుంది. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి గంజాయి రవాణా కొనసాగుతుంది. భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, పాల్వాంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాలలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణా ఏమాత్రం ఆగని పరిస్థితి కనిపిస్తోంది. ఈజీగా డబ్బులు సంపాదించాలి, తొందరగా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలన్న అత్యాశతో గంజాయి రవాణా దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాలేజ్ విద్యార్థులే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మత్తుకు అలవాటు పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గంజాయి చీకటి సామ్రాజ్యం చాప కింద నీరులా విస్తరించింది. ఈ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నా బ్రేక్ పడడం లేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా పోలీసుల ప్రయత్నాలను ముందే పసిగడుతున్న అక్రమార్కులు అడ్డదారుల్లో గంజాయి దిగుమతి చేసుకుంటూ యథేచ్ఛంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంజాయి రుచి మరిగిన వారు పోలీస్ కేసులను కూడా లెక్క చేయడం లేదు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇస్ అడిక్షన్. ఈ పదార్థాలు, మత్తు పదార్థాలు, అవి గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్లో పిల్స్, బ్లాక్ పిల్స్, ఈ పబ్ కల్చర్, ఇవన్నీ ఏంటంటే అడిక్షన్ మీద మనకు ఒక సిఎన్ఎస్ అంటాం, ఈ నర్వ్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్ మీద అవి రిసెప్టర్ గా పనిచేసి తీసుకున్నప్పుడే తాత్కాలికంగా స్వర్గంలో ఉంటాం. ఒక ఎనర్జీ, తెలియని ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎట్లా వస్తుందంటే మనకు లివర్ ని డ్యామేజ్ చేసి, అదేవిధంగా హార్ట్ డ్యామేజ్ చేసి, బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి ఒక తాత్కాలిక యుఫోరియాలో ఉంటాం. దీనివల్ల కొన్ని రోజులు బాగానే ఉంటది ఆరోగ్యం, కానీ తర్వాత ఆరోగ్యం మొత్తం క్షీణించి ఏ సిస్టమ్, నీకు నరాల సిస్టమ్ కావచ్చు, హృదయం కావచ్చు, కాలేయం కావచ్చు, ఏది పని చేయకుండా ఇంజన్ బోర్కు వచ్చినట్టు వచ్చి ఈ 20-30 ఇయర్స్ ఉన్న యువత 60-70 సంవత్సరాల ముసలుగా మారిపోతుంది. సులభంగా డబ్బు సంపాదించడం రుచి మరిగిన వారు గంజాయి వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయడానికి కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. విద్యార్థులకు మెల్లగా స్లో పాయిజన్ల అలవాటు చేస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డవారు రోజు గంజాయి కొనుగోలు చేయడానికి డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకున్న పాకెట్ మనీ సరిపోకపోతే స్థాయిని మించి అప్పులు చేస్తున్నారు. అవి కూడా సరిపోకపోతే తాము చదువుకుంటున్న పుస్తకాలు సైతం అమ్మి గంజాయి సేవిస్తున్నారు. గంజాయి వ్యసనానికి బానిసలైన వారు ఏ పని చేయలేక, అటు చదువుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. విలువైన నిండు జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై కన్నేసిన పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలోనే దాడులు నిర్వహించింది. కేసులు నమోదు చేసింది. పట్టుబడ్డ నిందితులపై కేవలం కేసులు మాత్రమే పెట్టడంతో భయం లేకుండా పోతుంది. గంజాయిని విక్రయించే వారిపైనే కాదు, సేవించే వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మార్పు రాదేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 25 మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 45 కేసులలో 80 మందిని అరెస్టు చేసి 4.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 35 వాహనాలను సీజ్ చేశారు. మత్తు పదార్థాలను అక్రమంగా తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.